నమస్కారం ఇది సంగతికి స్వాగతం. అభివృద్ధి దిశగా ఏ పరిణామం జరిగినా సామాన్యుడు బలి కావడం సాధారణమైపోయింది. వర్ధమాన దేశాల్లో రోజుకొకటి బయటపడుతున్న పాపాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇలాగే భారత్లో ఔషధ పరిశ్రమల విషమ పరీక్షలకు బడుగు జీవుడు బజారున పడుతున్నాడు. చట్టాలున్నాయి కానీ పనిచేయవు. వ్యవస్థలు ఉన్నాయి, అవి బడా ఔషధ కంపెనీల జేబు సంస్థల్లా మారాయి. ఫలితం బరి తెగించిన కంపెనీలు నియమాలకు నీళ్లు వదులుతున్నాయి. ప్రాథమిక పరీక్షలు జరపడం సహా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేయాల్సిన ప్రయోగాలను నేరుగా వేలాది మనుషులపై జరుపుతున్నాయి. అవి వికటించి వందల మంది చనిపోతుంటే వేలాది సంఖ్యలో మంచాన పడుతున్నారు. ఈ దారుణ విషాదంపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్రానికి చివాట్లు పెట్టింది. అయినా తీరు మార్చుకోని తోలుమందం ప్రభుత్వం నిరుపేదలకు అందుబాటులో ఉండేలా 348 మందులను అత్యవసర ఔషధాల జాబితాలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలకు గండి కొడుతోంది. ఔషధ కంపెనీల మాయాజాలం వల్ల ప్రజలు బలిపశువులవుతుంటే 21 నెలలుగా కేంద్రం కమిటీ పేరు చెప్పి కాలయాపన చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో భారత ఔషధ ప్రయోగాల్లో 1440 మంది చనిపోయారని గత ఏడాది రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. అంటే మన్మోహన్ సర్కార్ నిర్లక్ష్యం ఖరీదు 1440 ప్రాణాలు. అందుకే కేంద్రం తీరుపై ఆవేదన చెందిన సుప్రీంకోర్టు అలసత్వం వీడాలని తీవ్ర స్వరంతో సూచించింది. ఔషధ ప్రయోగ పరీక్షలపై ప్రభుత్వాలు పట్టనట్టు ఉండటం వెనుక పెద్ద కథే ఉంది. ఔషధ రంగంలో భారత్ ప్రగతికి మనుషులపై ఔషధ ప్రయోగాలకు విడదీయలేని విషాద సంబంధం ఉంది. మనుషులపై ఔషధ ప్రయోగాలు చేయడాన్ని నిరసిస్తూ అనేక దేశాల్లో ఉద్యమాలు జరగడంతో మారిన చట్టాలు విదేశీ కంపెనీల వ్యయాన్ని పెంచాయి. ఆర్థిక వృద్ధి కోసం కఠిన చట్టాలకు తూట్లు పొడుస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆ కంపెనీల కన్ను పడింది. దీంతో ఇతర దేశాల్లో జరిగిన ప్రయోగ పరీక్షల ఫలితాల ఆధారంగా ఔషధాలు తయారు చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వాలపై తెచ్చిన ఒత్తిడి ఫలించింది. ఇదే సమయంలో మనుషులపై ఔషధ ప్రయోగాలు చేసేందుకు అడ్డుగా ఉన్న చట్టానికి 2005లో కేంద్రం సవరణ చేసింది. విదేశీ కంపెనీలు దేశంలోని ఔషధ సంస్థలకు పనులు అప్పగించడం, వాటి ఫలితాలతో ఔషధాలు తయారు చేసుకోవడం పరిపాటిగా మారింది. వేగంగా అభివృద్ధి చెందిన భారతీయ కంపెనీలు కూడా సొంతంగా ప్రయోగాలు చేస్తూ ఈ వైకుంఠపాళీలో భాగం పంచుకున్నాయి. ఈ మధ్య కాలంలో 475 కొత్త డ్రగ్స్ కి క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఇచ్చారు. దాంట్లో కేవలం 17 రకాలు మాత్రమే మన దేశంలో వాడుతున్నారు. మిగతావి మన దేశంలో వాడడం లేదు. అంటే మన దేశానికి సంబంధం లేకుండా బాగా రిచ్ వాళ్ళు వాడేవి లేకపోతే విదేశాల్లో ఉపయోగపడే వాటిని మన ప్రజల మీద వాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 2000 కోట్ల స్థాయి దాటిపోయిన భారతీయ ఔషధ పరిశ్రమ ఏటా 30% వృద్ధితో దూసుకుపోతోంది. పనిచేయని చట్టాలు, ఒత్తిడి తెస్తే డూడు బసవన్నల తలూపే కేంద్రం నిర్లిప్తత సాక్షిగా ఇందులోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రజల నిరక్షరాస్యత, పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న మందుల కంపెనీలు మానవత్వాన్ని మంటగలిపే అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. ఔషధ పరీక్షల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించి ప్రయోగ పరీక్షలు చేయాలన్న చట్టాలకు కంపెనీలు గంతలు కడుతున్నాయి. బాధితులకు తెలియకుండానే ప్రయోగాలు చేస్తూ కొన్ని సందర్భాల్లో తతంగాన్ని పూర్తి చేశాయి. మధ్యప్రదేశ్ ఇండోర్లో మానసిక రోగులపై ప్రయోగ పరీక్షలు చేసిన మందుల కంపెనీలు భోపాల్ దుర్ఘటన బాధితుల్లో 14 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ చీకటి కోణాలు దేశంలోనే కాదు, ఈ రంగం 28% వృద్ధితో సాగుతున్న ఆంధ్రప్రదేశ్లోనూ బయటపడ్డాయి. విశాఖపట్నంలో ఔషధ పరీక్షలు అంగీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థులను ఆప్టిమస్ బయో సంస్థ 2 రోజులు బంధించి ప్రయోగాలు చేయడం వివాదానికి దారితీసింది. ఖమ్మంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఔషధాల తయారీ కోసం
గిరిజన బాలికలపై మెరిక్ అనే ఔషధ సంస్థ ప్రయోగాలు చేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ రాదని చెప్పి 10 నుంచి 14 ఏళ్లున్న 14,000 మంది బాలికలకు హెచ్పిసి అనే వ్యాక్సిన్ ఇచ్చింది. ఈ ప్రయోగం వికటించి 4 మరణించారు. వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో ఔషధ ప్రయోగ పరీక్షలు వికటించిన ఘటనలు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 2011 జూన్లో యాక్సిస్ క్లినికల్ లిమిటెడ్ ప్రయోగాలకు పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన సంచలనం కలిగించింది. ఔషధ ప్రయోగాలు జరుపుకునేందుకు కేంద్రం అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేని నిబంధన కంపెనీలకు కలిసి వచ్చింది. ఈ చట్టం మార్పుల కోసం ప్రయత్నించినా స్పందించని కేంద్రం యాక్సిస్ పై తాత్కాలిక నిషేధాన్ని తొలగించి తాము ఎవరి పక్షమో స్పష్టీకరించింది. మనుషుల మీద ప్రయోగాలకు అనుమతించినప్పటికీ మన చట్టాల చట్టం కింద అవి జరగడం లేదు. ఎలుకలు, గినీ పందులు, కోతులు, కుందేళ్లపై ప్రయోగాలు చేసి మనుషులకు హాని లేదని నిర్ధారణ జరిగిన తర్వాతే పరీక్షలు జరపాలని చట్టం చెబుతుంటే పట్టించుకున్న కంపెనీయే లేదు. మనుషుల మీద ఔషధ పరిశోధనలు 4 దశల్లో జరపాలి. 1వ దశలో 10 నుంచి 15 మంది మీద స్వల్ప ఔషధ పరిమాణంలో ప్రయోగాలు జరపాలి. 2వ దశలో 20 నుండి 100 మంది మీద, 3వ దశలో 20 నుండి 300 మీద, 4వ దశలో 1000 నుంచి 3000 మంది మనుషులపై ప్రయోగాలు జరపాలని నిబంధనలు ఉన్నాయి. ఖర్చు, సమయం వృధా అవుతుందని ఔషధ కంపెనీలు 3-4 దశలపైనే దృష్టి సారిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 14,000 మంది గిరిజన బాలికలపై జరిగిన ప్రయోగాలు 4వ దశవే. చివరకు విదేశాల్లో నిషేధం విధించిన ప్రయోగాలను చేసుకుపోతున్నాయి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, దీన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి. క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ప్రయోగాలు ఏవి జరిగినా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారి యొక్క సూపర్విజన్లో, పర్యవేక్షణలో జరగాలని. అట్లా లేకుండా ఎవరికి పడితే వాళ్ళు, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వచ్చి ప్రజల మీద మందులను ప్రయోగించి మేము దాన్ని లాభాలు సంపాదించుకుంటామంటే అది మాత్రం కుదిరే పని కాదు అని ఏదైతే చెప్పిందో అది వాస్తవం. ప్రజల ప్రాణాలు ప్రధానమైనవి, ముఖ్యమైనవి. ఔషధ ప్రయోగ పరీక్షలు జరిగి మరణించని వారు చస్తూ బతకాల్సిందే. పరీక్ష సమయంలో ఇతరత్ర అనారోగ్య సమస్యలకు వైద్య సహాయం అందిస్తే ఔషధం పనితీరు తెలుసుకునే అవకాశం ఉండదని కంపెనీలు వారి బాధలను పట్టించుకోవు. బాధితులకు నామమాత్రంగా సొమ్ము అప్పచెపుతున్న దళారులు, కంపెనీలు ఆ తర్వాత వారికి ఏం జరిగినా సంబంధం లేదని తప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఇవన్నీ తెలియకుండా పూట గడవడం కోసం ఔషధ ప్రయోగ పరీక్షలకు అంగీకరిస్తున్న వేల మంది అభాగ్యులు జీవితాంతం వ్యాధిగ్రస్త జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజలపై జరిపే ప్రయోగాల కోసం బడా పరిశ్రమలు, ఔషధ అనుసంధాన సంస్థలు సిఆర్ఓలను వినియోగించుకుంటున్నాయి. దళారుల పాత్ర పోషిస్తున్న సిఆర్ఓలు ప్రజలకు నామమాత్రంగా నగదు చెల్లిస్తూ ఔషధ కంపెనీల నుంచి భారీగా లబ్ధి పొందుతున్నాయి. పిడుగురాళ్లలో యాక్సిస్, ఖమ్మంలో పాత్ ఫౌండేషన్లు ఇలాగే వ్యవహరించాయి. ఇలాంటి సిఆర్ఓలు రాష్ట్రంలో 10కి పైనే ఉన్నాయి. కొందరు వైద్యులు కూడా దళారులుగా మారిపోతున్నారు. సాక్షాత్తు దేవుడని నమ్మి ప్రజలు వస్తే వారికి కంపెనీలు ఇచ్చే మాత్రలను అంటగడుతున్నారు. స్టూడెంట్సే కదండి, ఎనీ ఇన్నోసెంట్ మ్యాన్. వాడికి డబ్బులు ఇస్తున్నామంటే 10,000, 20,000 ఇస్తున్నామంటే అతను వెళ్ళిపోతున్నాడు, ఆ డ్రగ్ తీసుకుంటున్నాడు, ఏం అవదలే అని చెప్పి. కానీ తప్పకుండా దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. బాడీ ఎఫెక్ట్, బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా, అలా ఇవ్వకూడదండి, అలా టెస్ట్ చేయకూడదు. ఇలాంటి విషాదాలను నివారించేందుకు నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కంపెనీల మామూళ్ల మత్తులో నిద్రిస్తున్నాయి. ప్రయోగాలపై పర్యవేక్షణ జరిపి అనుమతులు ఇవ్వాల్సిన నైతిక సంఘాలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నాయి. విచిత్రమేమిటంటే ఈ నైతిక సంఘాలకు ఔషధ కంపెనీలే నిధులు సమకూరుస్తున్నాయి. తమకు డబ్బులు ఇస్తున్న కంపెనీ తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈ నైతిక సంఘాలు ఎలా సూచిస్తాయో ప్రభుత్వమే చెప్పాలి. క్లినికల్ ట్రయల్స్ మంచిదే కానీ బట్ మంచి అంటే ప్రొసీజరల్గా జరిగితే బాగుంటుంది. ట్రయల్ వేసేటప్పుడు మనుషుల సైడ్ ఇమీడియట్గా కాంప్లికేషన్ వస్తే ముందు టెస్ట్ డోస్ ఇస్తారు. ఆ టెస్ట్ డోస్ వల్ల కాంప్లికేషన్ వస్తే ఇంకెవటం ఆపేస్తారు. ఆ టెస్ట్ డోస్కి ఇమీడియట్గా రెమెడీ ఇస్తారు. మెడికల్ డాక్టర్స్ సూపర్విజన్ జరిగితే మంచిదేనండి. మరి అలా జరగట్లేదా అన్నది వీ నీడ్ టు ఫాలో సర్టెన్ నార్మ్స్. ఔషధ కంపెనీలు పాపాలు ప్రయోగ పరీక్షలతోనే ఆగిపోలేదు. అడ్డగోలుగా ప్రయోగాలు చేసి అనుమతులు పొందుతున్న కంపెనీలు ఖర్చు కంటే వేల రెట్లకు ఔషధాల్ని అమ్ముకుంటున్నాయి. ఉదాహరణకు 10 సిట్రజిన్ మాత్రలను తయారు చేయడానికి 75 పైసలు ఖర్చవుతుంటే ఔషధ కంపెనీలు 34 నుంచి 37 రూపాయలు వసూలు చేస్తున్నాయి.
ఇంచుమించుగా అన్ని మాత్రలకు ఇలాగే ధరలు నిర్ణయిస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోంది. అత్యవసర మందుల జాబితాలో చేర్చే ఔషధాలు తక్కువ ధరకే అమ్మాల్సి ఉంటుంది. ఇలా 348 మందులను చేర్చాలని మంత్రుల బృందం ప్రతిపాదిస్తే వీటికి ఒకే ధర నిర్ణయించే విధంగా సవరణ చేయాలని ఇప్పుడు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉత్పాదక వ్యయంపై నిర్దిష్ట శాతం లాభాన్ని లెక్కగట్టి గరిష్ట చిల్లర ధర నిర్ణయించే విధానానికి స్వస్తి పలకాలంటోంది. అదే జరిగితే 348 అత్యవసర మందులకు నిర్ణయించే కొత్త రేట్లలోనూ కార్పొరేట్ల మాయాజాలం కొనసాగి సామాన్యుడు చిత్తవక తప్పదు. ఈ పరిస్థితులను నివారించి తాము అసలైన సామాన్యుల ప్రతినిధులమని నిరూపించుకోవాలంటే కేంద్రం అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఔషధ ధరలను క్రమబద్ధీకరించడం సహా ప్రయోగ పరీక్షలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంయుక్తంగా నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. మరణాలు సంభవిస్తే కంపెనీలపై న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కులను కల్పించాలి. నైతిక సంఘాల ప్రమాణాలను అతిక్రమిస్తే శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు బాధితుల తరపున స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర నిపుణులను పరిశోధకులుగా నియమించాలి. లేదంటే సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాల నుంచి తప్పించుకున్న ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు.